ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2 పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే ఇక్కడ కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు మీ లగ్నాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలోనే బుధునితోటి రవితోటి కలిసి ఉన్నారు. మీకు బుధుడు మీ రాశికి 2వ ఇంటి అధిపతి, అలాగే పంచమాధిపతి. సంతానం విషయంలో మీకు మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలాగే కొంచెం టైం దొరుకుతుంది, మీకు పూజలు పునస్కారాలలో పాల్గొనడానికి టైం దొరుకుతుంది. మంచి మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు. కొంచెం 6లో శుక్రుడు కాబట్టి మీరు లాసాధిపతి అయినప్పటికీ కూడాను కొంచెం ఇందులో కొంచెం నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా తీసుకోండి. మిమ్మల్ని మీరు ఉసిగొల్పుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీకు గురువు వచ్చేసి తృతీయంలోకి వచ్చేసారు. మీకు అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి గురువు మీకు తృతీయంలోకి వచ్చారు, వక్రంతో వచ్చారు. తిగ్మూలకంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం, వాళ్ళకు అండగా ఉండటం, వీటిల్లో కొన్ని మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు లాభాధిపతి కూడాను కాబట్టి వాళ్ళు ఎట్లయినా సరే మీకు కొంచెం సంతోషాన్ని కలగజేయడం కోసం కొంచెం త్యాగం చేసైనా మిమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సిబ్లింగ్స్తో మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వృషభ రాశి వారికి మాతృస్థానానికి అలాగే మాతృభావానికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈయన అష్టమంలో పడ్డాడు కాబట్టి తల్లి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీని గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మీ మాతృభావానికి కనిపిస్తున్నాయి. కాబట్టి అది కూడా ఎందుకు మనం అంత పక్కాగా చెప్పుకుంటున్నామంటే శని ఈ యొక్క వృషభ రాశి వారికి మీ రాశిని చూస్తున్నారు. అలాగే మీకు తృతీయాధిపతి చంద్రుడు మాతృభావకారకుడు, ఆయన వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు. ఆ అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడిని శని దశమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి మీకు తల్లిగారి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాలు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు సర్వకాల సర్వావస్థలందు భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే మీ ఎంటర్టైన్మెంట్కి ఎంజాయ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాతృమూర్తి విషయంలోనే కొంచెం చూసి ఆచరించాల్సిన అవసరాలు ఎన్నైనా ఉన్నాయి, గమనించగలరు. స్వస్తి.